వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు సెషన్లో ముఖ్యంగా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ కానీ, జనరేటివ్ ఏఐ కానీ, ఏజెంటిక్ ఏఐ కానీ మనం క్రియేట్ చేయాలంటే అవి ముందుగా ర్యాగ్ పైప్లైనే తెలియాలి. ర్యాగ్ అంటే రిట్రీవల్ అండ్ ఆర్గ్యుమెంట్ జనరేషన్. ఈ రిట్రీవల్ అండ్ ఆర్గ్యుమెంటేషన్ జనరేషన్ పైప్లైన్ క్రియేట్ చేయడానికి కొన్ని స్టెప్స్ ఉంటాయి. డాక్యుమెంట్ లోడరు, చంకింగ్, ఎంబెడింగ్, ఎంబెడింగ్ స్టోర్స్, వెక్టర్ డేటాబేసెస్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ప్రాంప్ట్, రిట్రీవల్ చైన్ ఉంటుంది. వీటిలో ఫస్ట్ స్టెప్ డాక్యుమెంట్ లోడర్స్. ఇవన్నీ మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. డాక్యుమెంట్ లోడర్స్ ఎలాంటి డాక్యుమెంట్స్ మనం లోడ్ చేసుకోవచ్చు, ఎలాంటి డేటా నుంచి మన ఇన్ఫర్మేషన్ని రిట్రీవ్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఫైల్స్, అవి లోకల్ అనమాట. అంటే ఓన్లీ టెక్స్ట్ ఫైల్సే ఉంటే వాటిని కూడా లోడ్ చేసుకోవచ్చు. దానికి ఇక్కడ మనకి 3 ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి అనమాట. ఎస్పెషల్లీ ఒకటి ల్యాంగ్ చైన్, 2 లామా ఇండెక్స్, 3 హేష్ ట్యాగ్. నేను ఓన్లీ ల్యాంగ్ చైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ల్యాంగ్ చైన్ డాట్ కమ్యూనిటీలో ఉందన్నమాట. ల్యాంగ్ చైన్ అండర్స్కోర్ కమ్యూనిటీ. అందులో డాక్యుమెంట్ అండర్స్కోర్ లోడర్స్ నుంచి దోచుకోవచ్చు అనమాట. దీంట్లో మెయిన్గా ప్లెయిన్ .txt ఫైల్ కానీ, .md ఫైల్ కానీ, లాగ్స్ కానీ, కోడ్ను కానీ లోడ్ చేసుకోవచ్చు. సెకండ్లీ పీడిఎఫ్ని పై పీడిఎఫ్ లోడర్స్ కానీ, పై మ్యూ పీడిఎఫ్ లోడర్ కానీ, పీవై అంటే పైథాన్, ఎంయూ అంటే మల్టీ, పీడిఎఫ్ అంటే లోడర్స్. ల్యాంగ్ చైన్ కమ్యూనిటీ డాక్యుమెంట్ లోడర్స్లో మోస్ట్ పీడిఎఫ్స్ని లోడ్ చేసుకోవచ్చు. తర్వాత అన్స్ట్రక్చర్డ్ పీడిఎఫ్ లోడర్ ఉంది. ల్యాంగ్ చైన్ కమ్యూనిటీ సపోర్ట్ చేస్తుంది. డాక్యుమెంట్ లోడర్స్ బెటర్. ఎందుకు వాడతాం అన్స్ట్రక్చర్డ్ పీడిఎఫ్ లోడర్? బెటర్ ఫర్ టేబుల్ని కానీ, దాని లేఅవుట్ కానీ ఎక్స్ట్రాక్షన్ చేసుకోవడానికి. తర్వాత లామా పార్స్, LLAMA లామా పార్స్ వయా లామా ఇండెక్స్ ఇంటిగ్రేషన్ చేశారు అనమాట. లామా ఇండెక్స్ అనేది మెటా వాళ్ళు డెవలప్ చేశారు. దీంట్లో ల్యాంగ్ చైన్ కూడా సపోర్ట్ చేస్తుంది. డాక్యుమెంట్ లోడర్స్ నుంచి చేసుకొని అడ్వాన్స్డ్ పీడిఎఫ్ పార్సింగ్, అందులో టేబుల్స్ కానీ ఇమేజెస్ని కానీ తీసుకోవచ్చు. తర్వాత వర్డ్, తర్వాత ఆఫీస్, తర్వాత వర్డ్ టు టెక్స్ట్ లోడర్స్ వాడుకోవచ్చు, లేదా అన్స్ట్రక్చర్డ్ వర్డ్ డాక్యుమెంట్ లోడర్ వాడుకోవచ్చు. అంటే ఆఫీస్ 360 ఫైల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ల్యాంగ్ చైన్ కమ్యూనిటీ సపోర్ట్ చేస్తే డాక్యుమెంట్ లోడర్స్ .docx ఫైల్స్ వాడుకోవచ్చు. తర్వాత ఎక్సెల్ కానీ ఆర్ సిఎస్వి ఫైల్స్ కానీ, సిఎస్వి ఫైల్స్ కానీ. ఇప్పుడు ఎక్సెల్ అంటే తెలుసు కదా, స్ప్రెడ్ షీట్స్ అంటాం. తర్వాత సిఎస్వి అంటే కామా సపరేట్ వాల్యూ. సిఎస్వి లోడర్, అన్స్ట్రక్చర్డ్ ఎక్సెల్ లోడర్ ఉంటుంది. ఇది ల్యాంగ్ చైన్ కమ్యూనిటీ సపోర్ట్ చేస్తే ముఖ్యంగా టేబులర్ డేటాని, స్ప్రెడ్ షీట్స్ని. తర్వాత పవర్ పాయింట్ ఏంటంటే మనం పైపెట్టి ప్రజెంటేషన్ చేస్తే దాని పవర్ పాయింట్, దాన్ని కూడా మనకి స్లైడ్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా లోడ్ చేసుకోవచ్చు. అన్స్ట్రక్చర్డ్ పవర్ పాయింట్ లోడర్ ఉంటుంది. ల్యాంగ్ చైన్ కమ్యూనిటీ సపోర్ట్ చేస్తే డాక్యుమెంట్ లోడర్స్ తీసుకొని .pptx ఫైల్స్గా తీసుకోవచ్చు. తర్వాత HTML, వెబ్. HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. వెబ్ బేస్ లోడర్స్ వాడుకోవచ్చు, అసింక్ HTML లోడర్ వాడుకోవచ్చు. ఇది ల్యాంగ్ చైన్ కమ్యూనిటీ సపోర్ట్ చేస్తుంది. ఇక ముఖ్యంగా ఎందుకు వాడతామంటే సింగిల్ వెబ్ పేజ్ని కానీ ఆర్ స్మాల్ సెట్ ఆఫ్ పేజెస్ని కానీ మనం ఎక్స్ట్రాక్షన్ చేసుకోవడానికి వాడతాం. తర్వాత సెలీనియం యూఆర్ఎల్ లోడరు, ప్లేవ్రైట్ యూఆర్ఎల్ లోడర్ ఉంటుంది అనమాట. సెలీనియం ఎందుకు వాడతామంటే మనకి టెస్టింగ్ చేయాలంటే మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్ ఉంది. ఆటోమేషన్ టెస్టింగ్లో సెలీనియం వాడతాను. ఆర్పిఎం అంటే రోబోటిక్ ఆటోమేషన్ ప్రాసెస్ ఉంటుంది. తర్వాత దాన్ని చేసుకోవాలంటే సెలీనియం యూఆర్ఎల్ లోడర్ వాడాలి. లేకపోతే ప్లేరైట్ యూఆర్ఎల్ అంటే ఇది అడ్వాన్స్ వర్షన్ టెస్టింగ్ అనమాట. ల్యాంగ్ చైన్ కమ్యూనిటీ సపోర్ట్ చేస్తే డాక్యుమెంట్ లోడర్స్లో జావా స్క్రిప్ట్, హెవీ సైట్స్ని తీసుకోవచ్చు అనమాట. తర్వాత డైరెక్టరీ రికర్సివ్ అంటే డైరెక్టరీలో లోడర్స్ వాడుకోవచ్చు. ఇది ల్యాంగ్ చైన్ సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా లోడ్ ఎంటైర్ ఫోల్డర్స్ విత్ గ్లోబ్ ఫిల్టర్ అనమాట. తర్వాత నెక్స్ట్ కాన్ఫ్లుయెన్స్ ఆర్ నోషన్ ఈటీసీ. కాన్ఫ్లుయెన్స్ లోడర్ అండ్ దెన్ నోషన్ లోడర్ అండ్ దెన్ నోషన్ డేటాబేస్ లోడర్ ఉంది. ఇది ల్యాంగ్ చైన్ సపోర్ట్ చేస్తే డాక్యుమెంట్ లోడర్స్ యూజ్ చేసుకుని ఎంటర్ప్రైజ్ వీకీస్, మనకి ఏదైనా ఎంటర్ప్రైజెస్ గురించి కానీ వీకీస్ డేటా కానీ తెలుసుకోవాలంటే ఈ కాన్ఫ్లుయెన్స్ లోడర్ కానీ, నోషన్ డైరెక్ట్ లోడర్ కానీ, నోషన్ డేటాబేస్ లోడర్స్ని వాడుకోవచ్చు. నెక్స్ట్ గిట్ హబ్ అంటే ఏంటంటే మనం ఏదైతే కోడ్ రాసామో, మీరు లోకల్లో కోడ్ రాసి అది ఒక రిపాజిటరీలో స్టోర్ చేసుకోవాలి. దాన్ని రిమోట్ రిపాజిటరీ అంటాం. దాంట్లో గిట్ హబ్ ఉంటుంది, గిట్ ల్యాబ్ ఉంటుంది, బిట్ పేక్ ఉంటుంది, ఇంకా చాలా రిపాజిటరీ ఉన్నాయి. మనం జనరల్గా వాడే రిపాజిటరీ గిట్ హబ్ అంటాం. దాన్ని గిట్ లోడర్ కానీ, గిట్ హబ్ లోడర్ కానీ అంటాం. గిట్ ఫుల్ ఫామ్ ఏంది? గ్లోబల్ ఇన్ఫర్మేషన్ ట్రాకర్ అంటాం. దీన్ని కూడా ల్యాంగ్ చైన్ సపోర్ట్ చేస్తుంది. డాక్యుమెంట్ లోడర్స్ ఉంది. కోడ్ బేసెస్, మార్క్ డౌన్ ఫ్రమ్ రిపోజ్. మనకి గిట్ హబ్లో కోడ్స్ ఉంటాయి. తర్వాత మార్క్ డౌన్ ఫైల్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి రిపోజ్ అని క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ రిపోజ్ని మనం ఇక్కడికి చేసుకోవచ్చు అనమాట.
నెక్స్ట్ కంటిన్యూ ఉంటుంది. స్టే ట్యూన్ మై ఛానల్. జూపిటర్ నోట్బుక్స్ అంటే మనం ఇది గూగుల్ వాళ్ళ నోట్బుక్స్ అనమాట. జూపిటర్ నోట్బుక్స్ అని ఉంటుంది. మనం ఏదైతే మనం పైథాన్ ఫైల్స్ నోట్బుక్లో రాసామో దాన్ని నోట్బుక్ లోడర్ అంటాము. లాంగ్వేజ్లో సపోర్ట్ చేస్తే డాక్యుమెంట్ లోడర్ యూజ్ చేసుకోవచ్చు. .ipynb ఫైల్స్ అంటాం వాటిని. ఐ అంటే ఇంటరాక్టివ్, పివై అంటే పైథాన్, ఎన్బి అంటే నోట్బుక్స్ అనమాట. ఇమేజెస్ని కూడా మనం లోడ్ చేసుకోవచ్చు. దానిలో ఏం టెక్నిక్ వాడతారంటే ఓసిఆర్ అంటాం. ఓసిఆర్ స్టాండ్స్ ఫర్ ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ అంటాము. దీన్ని కూడా అన్‌స్ట్రక్చర్డ్ ఇమేజ్ లోడర్ అనే తీసుకుంటాం. లాంగ్వేజ్ కమ్యూనిటీ సపోర్ట్ చేస్తే డాక్యుమెంట్ లోడర్స్. ఇక్కడ స్కానెడ్ ఇమేజెస్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, స్క్రీన్ షాట్స్ని కానీ మనం లోడ్ చేసుకోవచ్చు. మల్టీ మోడల్ ఉంటుందన్నమాట. అన్‌స్ట్రక్చర్డ్ లోడర్ ఇది జనరల్‌గా వాడతాం అన్‌స్ట్రక్చర్డ్ లోడర్ అని. ఇందులో లాంగ్వేజ్ కమ్యూనిటీ సపోర్ట్ చేస్తే డాక్యుమెంట్ లోడర్స్ ఉంటాయి. ఇందులో ముఖ్యంగా మల్టీ మోడల్ అంటే ఏమొస్తాయంటే అన్ని పీడిఎఫ్స్ కానీ, ఇమేజెస్ కానీ, వర్డ్ కానీ, పీపీటీ కానీ, హెచ్టీఎంఎల్ కానీ ఇంక ఏమైనా కానీ ఈ మల్టీ మోడల్ లోడర్స్ వాడతాం అనమాట. అన్‌స్ట్రక్చర్డ్ లోడర్ తీసుకుంటాం. తర్వాత ఎందుకు లోడర్, ఇంటిగ్రేషన్, ప్యాకేజ్ ఏంటి, ప్రొవైడర్ ఎవరు, బెస్ట్ దేనికనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు లామా పార్స్ ఇక్కడ ఏం చేస్తుంది, ఇక్కడ మనం లామా పార్స్ అన్నాం. లామా పార్స్ మెటా వాళ్ళు డెవలప్ చేశారు, ఫేస్బుక్ వాళ్ళు. ఇక్కడ ఏం చేస్తాం, లామా ఇండెక్స్. దీన్ని వయా ఇంటిగ్రేషన్ అయింది. దేనికి ఇంటిగ్రేషన్ అయింది, లాంగ్ చైన్ ఇంటిగ్రేషన్ చేశారు అనమాట. బెస్ట్ ఫర్ ఎందుకు, హై క్వాలిటీ పీడిఎఫ్ని పార్స్ చేసుకొని అందులో టేబుల్స్ కానీ దాని లేఅవుట్ కానీ పార్స్ చేసుకోవడానికి లామా పార్స్ వాడతాం. unstructured.io ఇది అన్‌స్ట్రక్చర్డ్ ప్లస్ లాంగ్ చైన్ _అన్‌స్ట్రక్చర్డ్ ఉంటుంది అనమాట. ఇది ఎందుకు వాడతాం అంటే వెరీ రోబస్ట్ మల్టీ ఫార్మేట్ లోడర్. పీడిఎఫ్ కానీ, డాక్స్ ఫైల్స్ కానీ, ఇమేజెస్ కానీ, హెచ్టిఎంఎల్ కానీ, పీపీటీఎక్స్ ఫైల్స్ని లోడ్ చేసుకోవడానికి. తర్వాత S3 డైరెక్టరీ లోడర్ ఆర్ S3 ఫైల్ లోడర్. S3 అంటే ఇది AWS వాళ్ళది. AWS స్టాండ్స్ ఫర్ అమెజాన్ వెబ్ సర్వీస్. S3 అంటే సింపుల్ స్టోరేజ్ సర్వీస్. ఆర్ లాంగ్వేజ్ కమ్యూనిటీ సపోర్ట్ చేస్తే డాక్యుమెంట్ లోడర్స్ AWS S3 బకెట్స్. ఒకవేళ అజూర్ బ్లాక్ స్టోరేజ్ కంటైనర్ లోడర్స్. అజూర్ బ్లాక్ స్టోరేజ్లో ఏమైనా ఫైల్స్ ఉంటే దాన్ని కూడా చేసుకోవచ్చు. లాంగ్వేజ్ కమ్యూనిటీ సపోర్ట్ చేస్తే డాక్యుమెంట్ లోడర్సే అజూర్ బ్లాక్ స్టోరేజ్. ఒకవేళ గూగుల్ డ్రైవ్లో మన డేటా ఉంటే గూగుల్ డ్రైవ్ లోడర్ అంటాము. లాంగ్వేజ్ కమ్యూనిటీ సపోర్ట్ చేస్తే డాక్యుమెంట్ లోడర్స్ గూగుల్ డ్రైవ్ ఫైల్స్. మళ్ళీ జీ డ్రైవ్ లోడర్ ఉంది, ఇది న్యూవర్ అనమాట. గూగుల్ డ్రైవ్ ముందు జీ డ్రైవ్ లోడర్స్ వచ్చింది. లాంగ్చైన్_గూగుల్.కమ్యూనిటీ, గూగుల్_కమ్యూనిటీ ఇలాగ తీసుకోవాలన్నమాట. ఇంప్రూవ్డ్ గూగుల్ డ్రైవ్ సపోర్ట్ అనమాట ఇది. తర్వాత స్లాక్ లోడర్. స్లాక్ ఏంటిది, స్లాక్ లోడర్. ఈ స్లాక్ లోడర్స్ ఎందుకు వాడతాం అంటే ఇక్కడ చూడండి, లాంగ్చైన్ కమ్యూనిటీ సపోర్ట్ చేస్తుంది. లాంగ్చైన్ కమ్యూనిటీ డాక్యుమెంట్ లోడర్స్, స్లాక్ మెసేజ్ ఛానల్స్, డిస్కార్డ్ లోడర్ అంటాం. లాంగ్చైన్ కమ్యూనిటీ సపోర్ట్ చేస్తే డిస్కార్డ్ ఛానల్స్. తర్వాత ఎయిర్ బైట్ లోడర్స్ ఉంటుంది. లాంగ్చైన్_ఎయిర్ బైట్ తీసుకుంటాం. 300+ కనెక్టర్స్ ఉంటాయి. డేటాబేస్ కానీ SaaS అంటాం. SaaS అంటే ఏంటంటే సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ అనొచ్చు, సిస్టమ్ యాజ్ ఏ సర్వీస్ కూడా అనొచ్చు. తర్వాత కొహిర్ ర్యాక్ కనెక్టర్స్. ర్యాక్ని కనెక్టర్ చేసుకోవడానికి కొహిర్ ర్యాక్ కనెక్టర్స్ అంటాం. లాంగ్చైన్_కొహిర్ అంటాం. వెబ్ సెర్చ్ ప్లస్ ర్యాక్ కనెక్టర్స్. ఇవి డేటాబేస్ లోడర్స్, మెయిన్ డేటాబేస్ లోడర్స్ అనమాట. వీటిని బేస్ చేసుకొని ఇంకా ఏమున్నాయి, ట్యావ్లీ సెర్చ్ రిజల్ట్. ఒకవేళ మనం సెర్చ్ ఇంజిన్స్ కూడా లోడ్ చేసుకోవాలంటే ట్యావ్లీ సెర్చ్ రిజల్ట్స్ ఉంటాయి యాజ్ ఎ లోడర్ అనమాట. లాంగ్చైన్_కమ్యూనిటీ .tools.tavly_search అంటాం. ఇది రియల్ టైం. మనం రియల్ టైం అంటే ఏంటంటే మనం కరెంట్ డేటాని లోడ్ చేసుకోవడానికి వెబ్ కనెక్ట్ ఫర్ ర్యాగ్ అనమాట. రియల్ టైం వెబ్ కనెక్ట్ చేసుకోవడం ఫర్ ర్యాగ్ ఇది అనమాట. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే రికమెండేషన్ ఏంటి, ఏ సిచ్యువేషన్కి ఎలాంటి రికమెండేషన్ చేస్తామంటే జస్ట్ సింపుల్ పీడిఎఫ్ అయితే న్యూ పీడిఎఫ్ లోడర్ కానీ పీడిఎఫ్ లోడర్ కానీ తీసుకోవాలి. కాంప్లెక్స్ పీడిఎఫ్స్ టేబుల్స్ కానీ మల్టీ కాలం ఉంటే లామా పార్స్ ఆర్ అన్‌స్ట్రక్చర్డ్ పీడిఎఫ్ లోడర్ వాడాలి. తర్వాత మిక్స్డ్ ఫైల్ టైప్స్ ఇన్ ఫోల్డర్స్ ఉంటే డైరెక్టరీ లోడర్ ప్లస్ అన్‌స్ట్రక్చర్డ్ లోడర్ వాడాలి. వెబ్ పేజెస్ ఉంటే జావా స్క్రిప్ట్ హెవీ కావాలంటే ప్లేరైట్ URL లోడర్ ఆర్ సెలీనియం URL లోడర్ వాడాలి. ఎంటర్ప్రైజ్ డాక్స్ ఉంటే కాన్ఫ్లుయెన్స్ నోట్ వాడాలి. కరెస్పాండింగ్ కమ్యూనిటీ లోడర్. కోడ్ బేస్ కానీ గిట్ హబ్ రిపాజిటరీస్ ఉంటే గిట్ లోడర్ వాడాలి. రియల్ టైం వెబ్ పేజెస్ నుంచి కావాలంటే వెబ్ లాగ్ నుంచి కంటే ట్యావ్లీ సెర్చ్ ప్లస్ వెబ్ బేస్ లోడర్ వాడాలి. ఇవన్నమాట. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ జస్ట్ కమెంట్ చేయండి. ఇది వెబ్ బేస్ లోడర్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ర్యాక్ పైప్లైన్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ లోడ్ డేటాని లోడ్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి, మన లోకల్లో ఉన్న డేటాను కానీ గిట్ హబ్ రిపాజిటరీస్లో కానీ తర్వాత వెబ్ పేజెస్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా కానీ మనం డేటాని లోడ్ చేసుకోవాలంటే ఇవి లోడర్స్ అనమాట. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ర్యాక్ పైప్లైన్ క్రియేట్ చేయాలి.
జనరేటివ్ ఏ కానీ ఏజెంట్ కీని క్రియేట్ చేసుకోవడానికి ఇది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కమెంట్ రూపంలో తెలియదు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ బాలకృష్ణ. బాయ్ బాయ్, టేక్ కేర్. మీకు అన్ని తెలుగులోనే నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ రూపంలో తెలియజేయండి.